హాయ్ అండి. ఐఎమ్ అరుణది. నిన్న ఒకటి చెప్తాను అని అన్నారు కదా, వైష్ణవి హరిబాబుల గురించి అండి. దాని గురించి వైష్ణవిది అయినప్పటి నుంచి మళ్ళీ లైన్గా ఒక 4-5 అలానే జరిగినాయి. సో వైష్ణవిది ఇంతవరకు న్యాయం జరగనే లేదు. వాడు చంపిండు, వాళ్ళ అమ్మ మార్చింది, ముగ్గురు ప్రాణాలు తీసిండు. వాడు ప్రెగ్నెంట్ ఉన్నామెకి ఫస్ట్ ఇంట్లో ఎవరికి చెప్పకుండా ప్రెగ్నెంట్ ఇవ్వడం, నెక్స్ట్ సెకండ్ 4 months ప్రెగ్నెంట్ తోటి ఉన్న అమ్మాయిని కూడా చంపింది కాక సచ్చేదాకా ఆడే ఉండేవాడు. ఇంట్లో ఎవరికి తెలియనట్టు నవ్వుకుంటా నటించి గొంతు పిసికి చంపేసేది పొడిచి కడుపుతో ఉన్న భార్యకి ఫస్ట్ చేసుకోకపోతే చచ్చిపోతా అన్న ఆయన ఈరోజు ఆమె చేసుకున్నాక చంపేసేయండు. చంపేసిన వాడికి తీసుకుపోయి జైల్లో పెట్టి మేపడం ఎంతవరకు కరెక్ట్? ఈరోజు వీడు చంపిండు, ఇన్ని రోజులు అవుతుంది, ఈమెకి ఇంత న్యాయం, అసలు న్యాయమే జరగలేదు. మళ్ళీ ఇంకొక హత్య, 9 months ప్రెగ్నెంట్ ఆమె. ఇంకొకరు లేదు ఏంటి, డెలివరీకి వెళ్ళిన భార్య డెలివరీకి పంపించేసి ప్రియురాలు 5 years 4 years నుంచి ఆల్రెడీ వీళ్ళకి పరిచయమేనంట. ఆమెకి ముక్కలు నడికి ఫ్రిడ్జ్లో పెట్టి అదొకటి. ఇంకోటి తల్లి కొడుకులకి ఇద్దరికి భర్త చంపడం మొన్ననే రీసెంట్గా. ఇంకా ఉన్నాయి చెప్పుకుంటూ వెళ్తే. మళ్ళీ రీసెంట్గా మా సైడ్లో భార్య ఉండంగా భార్య లేదు వెళ్ళిపోయింది అనేసి ఇంకొక ఆమె చుట్టూ తిరుగుతున్నారు. ఇక్కడ ఇంటికి వెళ్ళి వార్నింగ్ ఇచ్చినాం, మాకెందుకు అనేసి ఉండొద్దు, ఒకళ్ళకి ఏమైనా అయినా కూడా మనం అందరం సపోర్ట్ చేయాలి. ఏమొచ్చింది బాడుకోళ్ళకి? మీరు ఒక తల్లికి పుట్టినోలే కదండి, ఒక తల్లికి పుట్టినోలే కదా మీరు. ఆడపిల్లలకి ఎందుకంత చీప్గా చూస్తున్నారు? అందరికీ అనట్లేను, అందరు తీసుకోకండి. ఎవరైతే బ్రెయిన్లో ఇలాంటి చెత్త తిరుగుతూ ఉంటారో, ఎవరైతే హత్యలు చేసిండ్రో వాళ్ళకి అంటుండే నేను. వైష్ణవి కేసుకి ఇంతవరకు పోలీసులు ఏది చెప్పలే, లాయర్లు చెప్పలే, ఏ కోర్టు చెప్పలే, ఏ గవర్నమెంట్ ఆడపిల్లలకు అన్ని రక్షగా ఉంది అది అంటారు. ఏదండి, ఇంట్లోనే లేదు. బయట ఏముంది సార్? వాడికి ఉరి తీయండి, లేదా ఎన్కౌంటర్ చేయండి, దొరికిన వాళ్ళని దొరికినట్టు చంపండి. తల్లి మార్చింది, మంచిగా పచ్చని సంసారంలో నిప్పులు పోసింది కదా. కట్నం వస్తారు, అంట వస్తారు, ఇంత అసలు కట్నాలు ఈ మధ్య పెట్టిను. అంతకు ముందుట్లో కట్నాలు లేరు, ఇప్పుడు కట్నం ఇచ్చే చేసుకోలే. ఏముంది, మీకు భార్యలు కావాలా, మంచి అమ్మాయి కావాలా, కట్నం కావాలా? కట్నం గురించి ఈరోజు కట్నం ఉంటే రేపు పోతుంది. పైసలు అని అంటే ఏమన్నట్టు? అది భర్తలే కాదండి, ఇంటోలైనా సరే పైసల గురించి అన్నదమ్ములైనా అక్క చెల్లెళ్ళైనా డబ్బుల గురించి అయిన వాళ్ళకే మోసాలు చేసుకుంటుర్రు. కానీ డబ్బు ఎన్ని రోజులు ఉంటుంది చేట్లా? మీరే చెప్పండి, నేను అడుగుతుంది కరెక్టే రాంగా కామెంట్స్ పెట్టండి. డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. రేపు చచ్చేటప్పుడు మనకి పిడికడు మట్టినే మనకు బొండ దవ్వి కొట్టేది. ఆ పిడికడు మట్టి గురించి మీరు ఆస్తుల గురించి కొట్టుకొని తందుకొని చస్తున్నారు, చంపుకుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? కడుపుతోటి ఉన్నదని కూడా చూడకుండా చిన్న అమ్మాయి పాపం 18 years 8 months మ్యారేజ్ చేసుకొని లవ్ చేసుకొని చేసుకోకపోతే చచ్చిపోతా అని చెప్పినోడివి తల్లి మాటిని దాన్ని ఒడిచి చంపినావు కదా నువ్వు, పాపిస్తోడా. నీ తల్లి ఒకటి ఆడదే కదా. ఇవన్నీ అసలు వాళ్ళ గురించి మాట్లాడడమే దండగా. అసలు ఇవన్నీ కాదు, ఏది న్యాయం ఏది ధర్మం ఇవన్నీ పక్కన పెడితే వాడు చంపడం పాపమా కాదా? వాడు వేసింది హత్య కాదా? చంపినోడికి మీరు తీసుకెళ్ళి జైల్లో కూర్చోబెట్టి 3 పూతలు మేపడం ఎంతవరకు కరెక్ట్? ఇది ఎన్కౌంటర్ చేయండి. మీరు చంపిన వాళ్ళని చంపినట్టు అప్పుడప్పుడే జనాల్లో ఎన్కౌంటర్ చేస్తే ఇంకొకరు చంపడానికి భయపడతారు. అమ్మో నేను దొరికితే నన్ను చంపుతారేమో అనేది భయం ఉంటుంది కదండి. దీని గురించి చెప్పడానికే మీకు ఈరోజు వీడియో తీస్తారన్న. వైష్ణవి జస్టిస్ అనేసి పెట్టండి. వైష్ణవికి న్యాయం జరగాలి, మిగిలిన వాళ్ళు చంపిన వాళ్ళకు కూడా న్యాయం జరగాలి. పాపం ఒక అమ్మాయి మిలిగింది, ఇప్పుడు తల్లి కొడుకులకు చంపేసిండు. ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం ఏంటి? వాళ్ళ నాన్నను ఉడి తీయాలని అంటుంది, తీయాలి ఆ అమ్మాయి చెప్పినట్టు. ఆ అమ్మాయి ఎంత పెయిన్ భరిస్తే చెప్తుంది ఆ మాట. సో వైష్ణవి జస్టిస్ అనేసి పెట్టండి. ఏమైనా రాంగ్ మాట్లాడితే సారీ అండి, కామెంట్స్లో పెట్టండి నేను మాట్లాడింది కరెక్టా రాంగా అనేసి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ వీడియో అందరికీ పోస్ట్ అవ్వాలి. షేర్ చేయండి, కింద బెల్ని కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.